సొంతగా తను యుద్ధం చేయలేదు ఇరాన్. ఎందుకంటే స్వదేశంలో ఉన్నటువంటి ప్రజలే యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా లేరు. ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. రెండో పక్కన తనకి అండగా వచ్చేటువంటి మరొక దేశం లేదు. రష్యా, చైనా, ఉత్తర కొరియా సంఘీభావం ప్రకటిస్తే కానీ యుద్ధంలోకి ఏమీ రావు. అదే సందర్భంలో ఇరాన్ నడుపుతున్నటువంటిది తీవ్రవాద సంస్థలను చూశాక ప్రపంచంలో ఏ ఒక్కడు దాన్ని మంచిగా చూడరు. గత్యంతరం లేక ఆయిల్ లాంటి వాటి కోసం తక్కువ రేటుకు వస్తుందని స్నేహాలు చేయాలి కానీ ఏం లేదు. ఓ పక్కన లెబనాను, యెమెను, సిరియా, ఇరాక్లలో, పాలస్తీనాల్లో హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్ కావచ్చు, ఇన్ని తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి ఇరాన్ని అరబ్ దేశాలు పట్టించుకో. ఎందుకంటే ఇక్కడ షియాలు అక్కడ సున్నీలు కావడం ఒక కారణం. ఈ మధ్యనే ఇద్దరి మధ్యన స్నేహాన్ని చైనా చిగురింపజేసింది, కానీ ఆశించినంత ఇంకా డీప్గా వెళ్ళలేదు. ఈలోపు యుద్ధం ప్రారంభం కావడం. ఇప్పుడు ఇజ్రాయెల్ మీదన యుద్ధం చేయడానికి ముస్లిం దేశాలని ఏకం కావాలంటూ మతపు కార్డు వేస్తోంది ఇరాన్. లేకపోతే ప్రపంచానికి ప్రమాదం అని హెచ్చరిస్తోంది. అంటే ఒక మతం మీదన అంతం చేయడానికి ఇజ్రాయెల్ దాడి చేయాలి, కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎవరైతే యూదు జాతిని అంతం చేయడానికి మాత్రం వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ విషయాన్ని డైవర్ట్ చేసేటటువంటి నాటకం ఆడుతున్నాడు ఇరాన్ అధ్యక్షుడు.